ఇటీవల కాలంలో టాలీవుడ్ తారలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో డ్రగ్స్ కేసులలో ఇరుక్కుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన సినీ నటులు, హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు రూట్ మార్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అబద్దాలనే తాగాక ప్రముఖ టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ వివాదంలో చెప్పుకున్నారు. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసిన ఆమె తాజాగా కోర్టు మెట్టు ఇచ్చారు. తన లాయర్ తో కలిసి ఆమె కోర్టుకు వచ్చిన నేపథ్యంలో చూడడానికి జనం ఎగబడ్డారు. బెట్టింగ్ అండ్ గేమింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈడీ ముందు హాజరైంది సినీ నటి నిధి అగర్వాల్. గతంలో ఒక బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ ను ప్రమోట్ చేసింది ఈ అమ్ముడు. నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మియాపూర్ పోలీసులు 2025లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వార్తల్లో నిలిచిన నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెను సుదీర్ఘంగా విచారించిన దర్యాప్తు సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వివరాలు, ప్రమోషనల్ కాంట్రాక్ట్స్ గురించి ప్రశ్నించింది. యాప్స్ ప్రమోట్ చేసేందుకు గాను తీసుకున్న రెమ్యూనరేషన్ పై వివరాలు సేకరించారు అధికారులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాకు బదిలీ అయిన డబ్బు గురించి ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఓ నిర్మాణ సంస్థతో ఉన్న ఆర్థిక సంబంధాలు, ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన పారితోషికం వివరాలపైన అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. హవాలా ద్వారా డబ్బులు తీసుకున్నట్లు నిధిపై ఆరోపణలున్నాయి. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దర్యాప్తు సంస్థ నోటీసులతో విచారణకు వచ్చారు నిధి అగర్వాల్. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.